నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న మక్తల్ మండలంలోని కాచ్వార్, కాట్రేవుపల్లి, ఎర్నాగన్పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఎకరాకిస్తున్న 14 లక్షలు కాకుండా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 30 లక్షలు చెల్లించాలని, లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోతున్న ప్రభుత్వం భూములు తీసుకుంటున్న 69 జీవో ప్రకారము ఈరోజు కొడంగల్కి ఎత్తిపోయాలని చెప్పే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి డ్యాములకు ఇది సంతోషకరమైన విషయమే. మేము దాన్ని కాదంటలేము. ఈరోజు దాంట్లో భూములు కోల్పోతున్న రైతులకు సర్వేల పేరుతోనో సర్వేలు చేయించి ఇప్పటి వరకు రైతులకు పరిహారము తక్కువ ఇచ్చే ప్రకారము ఈరోజు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉంది. దీన్ని వెంటనే నిలబెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆ స్థానంలో భూములు కొనిచ్చినా కూడా పర్వాలేదు. అది 2013 భూసేకరణ చట్టంలో ఉంది, క్లియర్గా మూడంతలు ఇవ్వాలని అసలు ఉంది. ఒకవేళ అది సాటిస్ఫాక్షన్ కాకపోతే మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇవ్వాలని పరిస్థితి ఉంటే రిటర్న్గా అవసరం అనుకుంటే భూములు ప్రభుత్వమే కొని ఆ రైతులకు ఇవ్వాలని కూడా ఉంది. ఆ దాని పద్ధతిలో దాన్ని అమలు చేయాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.